Welcome back to our YouTube channel Sue and Sue Life. హలో అందరికీ, మేముంటున్న ఫామ్ హౌస్లో మార్నింగ్ వ్యూ చూడండి. ఈరోజు మేము సండే స్పెషల్గా నాటుకోడి పులుసు, ఫిష్ ఫ్రై, చేపల పులుసు చేస్తున్నాము. ఎర్లీ మార్నింగే మా అన్న నాటుకోడి కట్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఇలా నాటుకోడిని బాగా కాల్చుకొని పులుసు కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. నాటుకోడి మసాలా తయారు చేస్తున్నాము. నార్మల్గా అయితే మనం నాటుకోడి మసాలాని మిక్సీలో చేసుకుంటాం కదా, కానీ మేము ఈరోజు మొత్తం నాటుకోడి స్టార్ట్ టు ఎండ్ ప్రాసెస్ న్యాచురల్గా చేయాలనుకుంటున్నాము. సో అందుకని నాటుకోడి మసాలాను మేము ఇలా రోల్లో వేసుకొని రుబ్బుకుంటున్నాము. సో ఫస్ట్ దానికోసం కొబ్బరి వేసుకోవాలి. 2 కేజీలు చికెన్ చేసుకుంటున్నాము ఇక్కడ నాటుకోడి పులుసు. సో దానికోసమని మేము ఇంత చెక్క తీసుకున్నాము. ఒక 6-7 లవంగాలు తీసుకుంటున్నాము, చూడండి ఇలాగా. అలానే ఒక 5 మిరియాలు తీసుకున్నాం. సో ఒక 2 పీస్ అల్లం తీసుకుంటున్నాము. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాం. సో ఒక హాఫ్ ఆనియన్ తీసుకుందాం. ఒక హాఫ్ టమోటా తీసుకుందాం. ఇంత కొత్తిమీర తీసుకోండి. సో అది కొంచెం బాగా నున్నగా అవ్వాలి. సో అందులోకి మేము 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు. నార్మల్గా ఇక్కడ మేము న్యాచురల్ టర్మరిక్ వాడుతున్నాం దీన్ని కూడా. ఒకవేళ మీకు షాప్లో తెచ్చుకున్నదైతే ఇంత టర్మరిక్ తీసుకోవద్దండి, కొంచెం తక్కువ తీసుకోండి. ఇదంతా బాగా నున్నగా అయిపోయేదాకా రుబ్బుకోవాలి. 5 మినిట్స్ రుబ్బుకున్న తర్వాత మసాలా రెడీ అయింది. చూడండి, ఇలా ఫైనల్గా మాకి మసాలా రెడీ అయిపోయింది నాటుకోడి పులుసుకి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలానే వస్తుందండి. మనం మిక్సీలో వేసుకుంటే ఆ టేస్ట్ రాదు. ఇలా రోడ్లో రుబ్బుకొని చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. మేము ఒక ఫామ్ హౌస్కి వచ్చాము. ఈ ఫామ్ హౌస్ చాలా బాగుంది. సో ఈ ఫామ్ హౌస్ క్లైమేట్కి మేము నాన్ వెజ్ ఇక్కడే చేసుకొని తిందామనిపించింది మాకు. సో అందుకోసమనే మేము ఈ ఫామ్ హౌస్లో ఈరోజు ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కబాబ్ చేయాలనుకుంటున్నాము. అది ఎలా చేస్తామో మేము వీడియోలో చూపిస్తాము. లాస్ట్ వీడియోలో మేము మీకు ఒక లేక్ చూపించాము కదా, సన్ వ్యూ పాయింట్తో. ఆ లేక్ నుంచి ఇప్పుడే ఫ్రెష్గా పట్టి తెచ్చిన చేపలు కట్ చేసి క్లీన్ చేసాము ఆల్రెడీ. ఇదిగా చెప్పినట్టు మనం ఇప్పుడు ఫస్ట్ ఫిష్ పాన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, వాటిని ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర అండ్ మనకి నిమ్మకాయ. అండ్ మనము దీంట్లో ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం తగినంత. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం, బాగా కలుపుకోవాలి. కొంచెం కర్డ్ యాడ్ చేసుకుందాం. అండ్ దెన్ వీ కెన్ యాడ్ లెమన్ యాడ్ చేసుకుందాం. ఇది మిక్స్ చేస్తే మొత్తం పేస్ట్ లాగా రావాలి మనకి. ఓకే, మేము ఇక్కడ కొంచెము వైట్ కారం వాడాము కాబట్టి ఇలా కలర్ ఇలా ఉంది. మీరు రెడ్ కలర్ కావాలి అనుకుంటే మీరు రెడ్ కలర్ కారం పొడి వాడండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫిష్కి బాగా పట్టిద్దాం. కొంచెం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, సో ఇంకొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇలా తీసుకొని ఒక్కొక్క పీస్కి ఇలా ఫుల్గా అప్లై చేయండి. ఇలా అన్ని మసాలాలు అన్ని ఫిష్లకి అప్లై చేసాము, మ్యారినేట్ చేసాము. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన ఉంచుకుందాము. అప్పుడు ఈ మసాలాలన్నీ ఫిష్కి అంతా మంచిగా బట్టి మనకు మంచి టేస్ట్ అరోమా వస్తుందండి. ఇలా కొంచెం క్లోజ్ చేస్తాం. ఫిష్ ఫ్రై టేస్ట్ బాగా రావాలని మేము కట్టెలపై మీద కాలుస్తున్నాం. ఫిష్ ఇప్పుడే తీసాం కదండి ఫిష్ ఫ్రై. ఇప్పుడు అది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. చాలా వేడివేడిగా ఉందండి దీన్ని తినడానికి కూడా. అబ్బా ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఇలా ఒక పీస్ తీసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఏదైనా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరే. ఎంత బాగుంది తెలుసా అండి. మీరు ట్రై చేయాలండి ఇలాంటి ఫిష్ ఫ్రైని. ఎంత వేడిగా. అసలు ఈ ఫిష్లో ముళ్ళులు కూడా చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు మనము ప్యాన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. చూడండి ఇలాగా మసాలాతో అలా వదులుకోండి నిదానంగా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఫైనల్లీ వంట పూర్తయింది. ఐటమ్స్ అన్నీ అరిటాకులో వడ్డించేసుకున్నాం. ఇక్కడ చూడండి డీప్ ఫ్రైడ్ ఫిష్, రాగి ముద్ద విత్ నాటుకోడి పులుసు, పాన్ ఫ్రై ఫిష్, అన్నం అండ్ చేపల పులుసు చేసుకున్నాం. మేము ఈ వీకెండ్ని ఫ్యామిలీతో ఇలా స్పెండ్ మీరేం చేసాము. చేశారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.